వెలుగు దినపత్రిక చూద్దాం. జేఈ మెయిన్స్ లో మనోళ్ళ హవా. ఢిల్లీలో కూలిన బిల్డింగ్ 11 మంది మృతి. పైలట్ ప్రాజెక్టులో సమస్యలు వస్తే భూభారతిలో మార్పులు. చెరువులను ఆక్రమిస్తే వదిలేద్దామా? ఢిల్లీ కాలుష్యాన్ని చూసైనా మనం గుణపాఠం నేర్చుకోవద్దా? సీఎం రేవంత్ రెడ్డి. జీవో 111 నెత్తేసినప్పుడు ప్రకృతి గుర్తుకు రాలేదా? పర్యావరణం గురించి మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదు. ఎంపీ రఘునందన్. ఉప ఎన్నికలు వస్తే మేం గెలుస్తాం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. పార్టీ నేతలకు విప్ జారీ చేస్తాం. ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తాం. కేటీఆర్. కెనడాలో భారతీయ విద్యార్థిని హత్య. 22న ఇంటర్ ఫలితాలు. ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి. జపాన్లో తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ప్రసంగం. రాష్ట్ర యువతకు జపాన్లో 500 ఉద్యోగాలు. ఆ 2000 మందికి నోటీసులు ఇస్తారా? అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. కంచగచ్చిబౌలి మార్ఫింగ్ ఫోటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీట్. పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ. మే 31 కల్లా డీసీసీ చీఫ్ల నియామకం. దేశవ్యాప్తంగా డీసీసీ చీఫ్ల నియామకాన్ని మే 31 వరకు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఈ నెల 25 నుంచి మే 30 వరకు రాజ్యాంగ పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నమస్తే తెలంగాణ. రాత చెరిపి రోత పని. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇదిగో ఇక్కడ బీఆర్ఎస్ వాల్ రైటింగ్లను చెరిపే పనిలో పడ్డారు. ఎగరాలి జెండా కదలాలి దండు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండానే. 27న ఇంటి పార్టీ పండుగకు బస్సుల్లో బయలుదేరాలి. మూసి ముసుగు అవినీతి మురుగు. గ్యారంటీలకు నిధులు లేవంటూనే మూసి 1.50 లక్షల కోట్లు పెడతామని గప్పాలు. ఆఖరి తడి కోసం ఆందోళన. కష్టాల్లో రైతులు, సంబరంలో సర్కారు. కంచగచ్చిబౌలిలో ముమ్మాటికి పర్యావరణ విధ్వంసమే. అభివృద్ధి చేస్తామని నాశనం చేస్తున్న సర్కార్. అటవీ సంపదపై దాడిని ఇకనైనా ఆపేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి. ఆ స్థలంలో అడవిని పునరుద్ధరించాలి. 67 మంది విశ్రాంత సివిల్ సర్వెంట్ల బహిరంగ లేఖ. సంతకం చేసిన వారిలో ప్రధాని, మాజీ సలహాదారు, మాజీ డీజీపీ, మాజీ హోం సెక్రటరీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు. రేవంత్ పర్యావరణ ప్రవచనం. కాలుష్యం భారీగా పెరిగి ఢిల్లీ నగరమే స్తంభించిపోయింది. హైదరాబాద్లో కాలుష్యాన్ని కూడా అలాగే వదిలేద్దామా? ఢిల్లీ నుంచి గుణపాఠం నేర్చుకోపోతే ప్రకృతి క్షమిస్తుందా? జపాన్ తెలుగు సమైక్య ఆత్మీయ సమావేశంలో రేవంత్. బట్టి చెప్పినవన్నీ వట్టి మాటలే. హెచ్సియు విద్యార్థులపై కేసులు కొట్టేస్తామని ప్రకటన. 2 వారాలు దాటినా పోలీసులకు అందని ఆదేశాలు. అక్రమ కేసులు వెంటనే కొట్టేయాలని విద్యార్థుల డిమాండ్. ఒక్క హామీ నెరవేర్చారా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందేంటి? ఏడాదిన్నరలో చేసిందేంటి? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ నిలదీసిన టీఏ పీటీయూ నేతలు. గిగ్ ముసాయిదాపై కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఆగ్రహం. ఆదాబ్ హైదరాబాద్. ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు. ఒకేసారి మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గాజాపై బాంబు దాడి. 90 మంది పాలస్తీనియన్ల మృతి. వరుస దాడుల వల్ల ఆకలితో అలమటిస్తున్న ప్రజలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. బహిష్కరిస్తున్నాం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్కు బీఆర్ఎస్ దూరం. హెచ్సియు భూములపై బీజేపీ పోరాటం ఆగదు. 111 జీవో రద్దు సమయంలో కేటీఆర్కు ప్రకృతి గుర్తుకు రాలేదా? కేటీఆర్పై మండిపడ్డాం ఎంపీ రఘునందన్ రావు. మోడీకి బీఆర్ఎస్ కట్టు బానిస. కవిత కోసం బీజేపీకి ఊడిగం చేసింది నిజం కాదా? కేసుల నుండి తప్పించుకునేందుకు లోపాయికారి ఒప్పందం. హైదరాబాద్లో బీజేపీని గెలిపించేందుకు కేటీఆర్ తాపత్రయం. కేటీఆర్పై విమర్శలు గుప్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ. రికార్డు స్థాయిలో యాసంగి పంట కొనుగోలు ఏర్పాట్లను కలెక్టర్లు పర్యవేక్షించాలి. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు. 127.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కమలానికి అవినీతి మచ్చ. బీజేపీ నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణలు మాటేమిటి? గురుకుల విద్యార్థుల ప్రతిభ. పథకం ప్రకారం నోటరీ పత్రాల సృష్టి. ప్రభుత్వ అసైన్డ్ భూములపై నజర్. అలా అయితే
పార్లమెంట్ మూసేయాల్సిందే, చట్టాలు చేసే సభల ప్రమేయం లేకుండా చేస్తే ఎలా? సుప్రీం తీరుపై ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్య. ప్రపంచంతో పోటీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కొందరు అడ్డు, ఢిల్లీ పరిస్థితి చూసైనా నేర్చుకోకపోతే ఎలా? తెలంగాణ అభివృద్ధికి సహకరించండి, మీ ఆలోచనలు ప్రభుత్వంతో పంచుకోండి. జపాన్ తెలుగు సమైక్య కార్యక్రమంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. యువతకు అవకాశం, తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు. 2 జపనీస్ సంస్థలతో కామ్ ఒప్పందాలు. 2 ఏళ్లలో 500 మందికి ఉద్యోగ అవకాశాలు. అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి. టోక్యోలో జపాన్ కంపెనీలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన యువతకు జపాన్లో ఉద్యోగాలు. ముఖ్యమంత్రి సమక్షంలో 2 సంస్థలతో కామ్ ఒప్పందాలు. వచ్చే 2 ఏళ్లలో 500 ఉద్యోగాలకు అవకాశం. రాష్ట్ర అభివృద్ధికి జపాన్లోని తెలుగువారు సహకరించాలన్న సీఎం రేవంత్. టోక్యోలో తెలుగు సమాఖ్య సమావేశానికి హాజరు. ర్యాంకర్లు కటాఫ్. జేఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో సగానికి సగం తగ్గిన టాపర్ల సంఖ్య. గత ఏడాది 56 మందికి 100%, ఈసారి వారి సంఖ్య 24కే పరిమితం. వర్క్పై దేశవ్యాప్త ఉద్యమం. హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్ ఓవైసీ. దారుసలాం బహిరంగ సభలో మజ్లీస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వర్క్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకునేదాకా పోరాటం ఆగదు, రైతు చట్టాల రద్దుకు అన్నదాతలు అనుసరించిన బాటను అనుసరిస్తాం. ఆ 2,000 మంది పైన చర్యలు ఉపక్రమించారా? లేకపోతే చట్టం ముందు సమానత్వం, తటస్థతపై రాజీ పడినట్టే. గచ్చిబౌలి భూముల ఫోటో వ్యవహారంపై స్మితా సబర్వాల్ పోస్ట్. అంతకుముందు గచ్చిబౌలి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన ఐఏఎస్. ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు. నవోదయాన్నిచ్చిన ఆదివారం. మానవ చరిత్రలో ఆ ఆదివారం ఎన్నటికీ మరుపురానిది. ఎందుకంటే యేసుక్రీస్తు అన్ని కుట్రలను, దుర్మార్గాలను, దౌర్జన్యాలను పటాపంచలు చేసి సమాధిని, మరణాన్ని గెలిచి సజీవుడు కావడం ద్వారా దీనులు, పాపులు, నిరాశ్రయులు అందరికీ నవోదయాన్నిచ్చిన దినం ఆ ఆదివారం. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం. 1,34,00,000 ఎకరాల్లో వానాకాలం సాగు. అందులో వరి సాగు 66.80 లక్షల ఎకరాలు. ఈసారి పెరగనున్న పత్తి విస్తీర్ణం. వానాకాలం సాగు ప్రణాళికను రూపొందించిన వ్యవసాయ శాఖ.